ఆలోచిద్దాం ప్రియులారా. తండ్రి అయిన దేవుని మనుషులు చూడగలరా? ఈ పాఠాన్ని ఎందుకు సిలబస్‌లో చేర్చటం జరిగింది అంటే, ఈ పాఠాన్ని ఎందుకు సిలబస్‌లో చేర్చటం జరిగింది అంటే, ప్రపంచవ్యాప్తముగా దీని మీద లేదా ఈ అంశం మీద ప్రపంచవ్యాపితముగా ఈ అంశం మీద అనేకులకు లేదా ఎక్కువ మందికి అవగాహన లేదు. అందుకే తప్పనిసరిగా ఈ పాఠాన్ని మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకొనకపోతే వాక్యానికి వ్యతిరేకముగా మనం మాట్లాడుతూ ఉంటాం. వాక్యానికి వ్యతిరేకంగా మనం పాపం చేస్తాం. ఇది కేవలం ఆంధ్రాకు సంబంధించిన పాఠం కాదు. ప్రపంచ క్రైస్తవ్యానికి సంబంధించిన పాఠం. ప్రపంచ క్రైస్తవ్యానికి సంబంధించిన పాఠం. ఎందుకంటే, ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా అనేకులు మేము దేవుణ్ణి చూసాము అంటున్నారు. మేము దేవుణ్ణి చూసామండి అంటున్నారు. వీరు ఇలా అనటానికి కారణం ఏమిటి? వీరిలా అనటానికి కారణం ఏంటి? దేనిని బట్టి వీరు ఇలా అంటున్నారు అని ఆలోచిస్తే, దేనిని బట్టి వీరు ఇలా అంటున్నారు అని ఆలోచిస్తే, కొన్ని ఆధారాలతోటి, కొన్ని ఆధారాలతోటి, కొన్ని వచనాలను చూపిస్తూ, కొన్ని వచనాలను చూపిస్తూ, ఈ వచనాల ఆధారముగా మేము, మేము కూడా ఈ వచనాల ఆధారంగా మేము కూడా దేవుణ్ణి చూసాము అంటున్నారు. ఇక ఏ వచనాలను వారు బైబిల్ నుండి చూపుతున్నారో చూడగలిగితే, ఏ వచనాలని వారు బైబిల్ నుండి చూపుతున్నారో చూడగలిగితే, జాగ్రత్తగా మీరు పాఠం వినండి. ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్‌ని సంతోషకంగా మీరు తీసుకొని ఇంటికి వెళ్తారు. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం. దేవుణ్ణి చూశాము అని ప్రపంచవ్యాపితముగా చెబుతున్నవారు వేటిని ఆధారంగా, ఏ వచనాలని వారు చూపుతున్నారు అని మనం చూస్తున్నామండి. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను అన్నాడు. అంటే ఇక్కడ అబ్రహాము గారికి
దేవుడు కనబడినట్లుగా ఉంది. ఇక్కడ అబ్రహాము గారికి దేవుడు కనబడినట్లుగా. అబ్రహాం గారు దేవుణ్ణి చూచినట్లుగా ఉంది. ధనరాజు గారు మీరు నోట్‌బుక్కు, పెన్ను పెట్టుకొని పాఠం రాసుకోండి నాయనా. చాలా పాఠాలు ఫస్ట్ ఇయర్‌లో ఫస్ట్ టైమ్ నేను చెప్పినప్పుడు మీరు మిస్ అయ్యారు. ఇప్పుడే జాయిన్ అయినట్టున్నారు. ఆయన ధనరాజు, చిత్తూరు ధనరాజు గారు. పెన్ను, పేపర్ తీసుకొని మీరు రాసుకోవాలి. ఎందుకంటే మీకు పిల్లలున్నారు ముగ్గురు. ఇప్పుడే మంచి టీనేజ్‌కొచ్చారు వాళ్ళు. అత్యవసరం పిల్లలు కలిగిన తల్లిదండ్రులకు ఈ వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొదట తల్లిదండ్రులకు వాక్యం వస్తేనే పిల్లలకు తోవ చూపగలరు. తల్లిదండ్రులకు వాక్యం తెలియకపోతే పిల్లలకు మనం తోవ చూపలేం పిల్లరా. కాబట్టి టైంకి జాయిన్ అవ్వండి. టైంకి జాయిన్ అవ్వండి. మీకు చెప్పటానికి ఎన్నో పనులను పక్కన పెట్టి మేము కూర్చుంటున్నాం. దయచేసి మా శ్రమను కూడా మీరు గుర్తించి చక్కగా పాఠాలను మీరు నేర్చుకోండి పిల్లరా. ఇక్కడ దేవుడు అబ్రహాం గారికి కనబడినట్టుగా పాఠం పేరు రాసుకోండి నాయన. ఇప్పుడు జాయిన్ అయిన వారు తండ్రి అయిన దేవుణ్ణి మనుషులు చూడగలరా అనే పాఠాన్ని చెప్తున్నానమ్మా. ఇప్పుడే ఝాన్సీ గారు జాయిన్ అయ్యారు. సిస్టర్ ఎవరో. అలాగే కోమల సిస్టర్ చిత్తూరు నుంచి కోమల గూడా ఆమె గూడా జాయిన్ అయ్యారు. సిస్టర్ రాసుకోండి పాఠాన్ని. ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్ పాఠాన్ని ఇంతకు ముందుకు రాసుకున్నట్లయితే ఆ పాఠాన్ని ఓపెన్ చేసుకొని చూసుకోండమ్మా. ఎందుకంటే ఒక్కొక్క పాఠం 4, 5 సార్లు విన్నానండి నేను నేర్చుకునేటప్పుడు పిల్లరా. సీనియర్స్ కూడా అలా చేయాలి మీరు. మాటి మాటికి మనం చూసుకోవటం వల్ల మన మెమరీకి పాఠం అలా ఉండిపోతుంది. ఇక్కడ దేవుడు అబ్రహాం గారికి కనబడినట్లుగా లేదా అబ్రహాం గారు దేవుడిని చూచినట్లుగా ఉంది. ఇది మనసులో పెట్టుకోండి. అంటే దేవుడు ఇక్కడ యెహోవా అంటే తండ్రి అయిన దేవుడు అబ్రహాం గారికి కనబడ్డాడు. అబ్రహాం గారు తండ్రి అయిన దేవుడిని చూచాడు అని ఇక్కడ మనం చదువుతున్నాం. అదే కదా ఉంది అక్కడ. మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారముందు కూర్చొని ఉన్నప్పుడు, అంటే తన గుడార ద్వారముందు తాను కూర్చొని ఉంటే యెహోవా అతనికి కనబడెను. డైరెక్ట్ అసలంగా వేరే ఆలోచన లేకుండా డైరెక్ట్‌గా రాశాడు. యెహోవా దేవుడు అబ్రహాం గారికి కనబడ్డాడు. అంటే అబ్రహాం గారు దేవుణ్ణి చూచాడు అని. అలా మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మరలా మరొక వచనాన్ని చూద్దాం. ఆదికాండం 32వ అధ్యాయం 30వ వచనాన్ని దయచేసి అందరూ తీయండి. లేదా రాసుకోండి. ఆదికాండం 32వ అధ్యాయం 30వ వచనం. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. ఇక్కడ యాకోబు గారు దేవుణ్ణి డైరెక్ట్‌గా చూచినట్టు ఉంది. యాకోబు గారు దేవుని డైరెక్ట్‌గా చూచినట్లు ఉంది. ఆ చూడడం కూడా ముఖాముఖిగా చూడటం కూడా ముఖాముఖిగా అంటే ముఖంలో ముఖం బెట్టి చూసినట్లుగా చూశాడట. ముఖంలో ముఖం బెట్టి చూసినట్లుగా చూశాడట. అంతేకాదు ఇంకా అక్కడ అబ్రహాం గారికి దేవుడు కనపడ్డాడు. ఇక్కడ యాకోబు గారు కూడా దేవుడిని చూసినట్లుగా మనం చదివాం. నిర్గమకాండం ఇంకా 24వ అధ్యాయం చూడండి నాన్న. నిర్గమకాండం 24వ అధ్యాయం 10వ వచనం 11వ వచనాన్ని కూడా రాసుకోండి. నిర్గమకాండం 24వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం కూడా రాసుకోండి నాన్న. ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి, ఆయన పాదముల క్రింద
నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిది ఉండెను. ఆయన ఇశ్రాయేలీలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి అన్నాడు. ఇక్కడ ఇక్కడ కూడా మోషే, అహరోను, ఇంకా ఇశ్రాయేలీల 70 మంది ప్రధానులు కూడా, మోషే, అహరోను, ఇంకా ఇశ్రాయేలీల 70 మంది ప్రధానులు కూడా దేవుణ్ణి చూశారు. అన్నపానములు కూడా చూసిన తర్వాత పుచ్చుకొన్నారు అని ఉంది. అంటే మోషే, అహరోనులతో పాటు ఇంకా ఎంతమంది కనిపించాడని ఉంది ఇక్కడ దేవుడు? ఇంకా 70 మందికి ప్రధానులకు కూడా కనిపించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంతేకాదు, మరొక వచనాన్ని కూడా నేను చూపిస్తాను. న్యాయాధిపతులు చూద్దాం, పరిశోధన చేద్దాం. లేఖనాల పరిశోధన తరగతులు కదా నాన్న. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం తీయండి. సంసోను గారి యొక్క తల్లిదండ్రుల సందర్భం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 22వ వచనం. ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకొని మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా. చూసారా, ఇక్కడ కూడా వీరు దేవుని చూచాము కాబట్టి చచ్చిపోతాము అనుకుంటున్నారు. ఇక్కడ వీరు మనం దేవుని చూచాం, చచ్చిపోతాము నిశ్చయముగా, అది కూడా నిశ్చయంగా ఖచ్చితంగా చచ్చిపోతాము అనుకుంటున్నారు. వీరు ఇలా అనుకోవటానికి కారణాన్ని ఈ పాఠంలో ముందు నేను చెప్తాను. ఒక సందర్భం వస్తుంది, ఆ సందర్భంలో మరలా దీన్ని మీకు మీ మెదడుకు జ్ఞాపకం చేస్తాను. ఓకేనా పిల్లరా? రైట్. మరి ఇంతవరకు ఈ రెఫరెన్స్లన్నింటిని బట్టి చూస్తే, మనం ఇంతవరకు చూసిన ఈ రెఫరెన్స్లన్నిటిని బట్టి చూస్తే, దేవుడు అనేకులకు కనిపించి మాట్లాడినట్లుగా ఈ వచనాలలో మనకు కనబడుతుంది. అది కూడా క్లియర్గా కనబడుతుంది. అది కూడా ఎలా తెలుస్తుంది? ముఖాముఖిగా డైరెక్ట్గా చూసినట్లుగా క్లియర్గా మనకి ఇక్కడ కనబడుతుంది. దేవుని పిల్లలారా, మీ అందరికీ బైబిల్ ఎలా చదవాలి అనే పాఠాన్ని చెప్పినప్పుడు నేర్పించిన సంగతి ఏంటి అంటే, ఒక అంశం గురించి బైబిల్లో మనం చూస్తున్నప్పుడు జాగ్రత్తగా రాసుకోనండి, మంచిది, కీ పాయింట్. ఒక అంశం గురించి బైబిల్లో మనం చూస్తున్నప్పుడు కొన్ని చోట్ల మాత్రమే చూసి ఒక నిర్ణయానికి రాకూడదు. దాని గురించి ఇంకా మిగతా పుస్తకాలలో కూడా, అంటే ప్రకటన గ్రంథం వరకు కూడా, మిగతా పుస్తకాలు అంటే చివరి పుస్తకం ప్రకటన గ్రంథం కదా, మిగతా పుస్తకాలలో కూడా, అంటే 66 పుస్తకాలలో కూడా
దీని గురించి ఏం వ్రాయబడిందో అది కూడా చూసి అప్పుడు ఒక నిర్ణయానికి రావాలి. దీని గురించి మిగతా పుస్తకాల్లో కూడా ఏం వ్రాయబడిందో అది కూడా చూసి అప్పుడు ఒక నిర్ణయానికి మనం రావాలి. అంతేగాని ఏదో పాత నిబంధనలు 4 పుస్తకాల్లో, 5 పుస్తకాల్లో కనిపించాయి గనక, కనిపించింది గనుక కన్ఫర్మ్ చేసుకోకూడదు. అంతటితో మనం ఫుల్ స్టాప్ పెట్టి ఆగిపోయి బైబిల్ మూసేయకుండా, దీనికి సంబంధించి ఇంకా 66 పుస్తకాలలో, మిగతా పుస్తకాలలో కూడా ఏం వ్రాయబడి ఉంది అన్నది చూడవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. చూద్దాం మరి. తండ్రి అయిన దేవుణ్ణి మరి ఇక్కడేమో ఇంతవరకు మనం చూసిన దాంట్లో ఏమనుంది? దేవుణ్ణి చూశారు, దేవుణ్ణి చూశారు, దేవుణ్ణి చూశారు అన్నది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మాటలన్నీ మనసులో పెట్టుకొని, ఇంకా మిగతా పుస్తకాలను కూడా మనం పరిశీలన చేద్దాం. మిగతా పుస్తకాలను కూడా పరిశోధన చేద్దాం. రైట్. యోహాను సువార్త క్రొత్త నిబంధనకు రాగానే, ఎందుకంటే పాత నిబంధనలో ప్రవక్తలు మాట్లాడిన అనేక సంగతుల గురించి కొత్త నిబంధనలో ఖచ్చితంగా క్రీస్తు మాట్లాడతాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. వెరీ 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 ఇంపార్టెంట్ వచనం ఇది. రెడ్ ఇంక్ తో రాసుకోవాల్సిన వచనం, బ్రాకెట్ లో పెట్టుకోవాల్సిన వచనం. పాఠాన్ని మలుపు తిప్పే వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అన్నాడు. మరియు మీరు ఏ కాలమందైనను, ఆయన అంటే తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడి స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అన్నాడు. కౌంటర్ పడింది మనకి ఇక్కడ. రాయండి. ఇక లేదా ఇది క్రీస్తు వారే స్వయంగా చెబుతున్న మాట. ఇప్పుడు మనం చదివింది క్రీస్తు వారే స్వయంగా చెబుతున్న మాట. ఆయన వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడుతూ, దేని గురించి? తండ్రి అయిన దేవుడిని మనుషులు చూడగలరా, దాని గురించి, సబ్జెక్ట్ గురించి ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీరు అంటే మనుషులలో ఏ కాలమందైనను కూడా దేవునిని చూడలేదు అన్నాడు. మీరు ఏ కాలమందైనను దేవుని చూడలేదు. చూడటం సరికాదు కదా, చూడటం కాదు కదా, కనీసం ఆయన స్వరము కూడా వినలేదు అన్నాడు. ఆయన స్వరము కూడా ఎవరు వినలేదు అంటున్నాడు. అంటే తండ్రిని ఎవరు చూడనూ లేదు ఇంతవరకు, తండ్రి స్వరాన్ని సహితం ఎవరు విననూ లేదు నాయన అన్నాడు. ఆలోచించిన దేవుని పిల్లలరా, అంటే బైబిల్లో ఒక్క ప్రశ్నకి 2 వ్యతిరేకమైన సమాధానాలు మనకిక్కడ కనబడుతున్నాయి. బైబిల్లో ఒక్క ప్రశ్నకి 2 వ్యతిరేకమైన సమాధానాలు మనకిక్కడ కనబడుతున్నాయి. ఒక దగ్గర దేవుణ్ణి చూశారు అని, ఇంకో దగ్గర దేవుణ్ణి ఎవ్వరు చూడలేదు అని ఉంది.
కొన్ని చోట్ల దేవుణ్ణి చూశారు అని, ఇంకొన్ని చోట్ల దేవుణ్ణి చూడలేదు అని ఉంది. ఇంతకు వీరు దేవుణ్ణి చూశారా? చూడలేదా? వారు దేవుణ్ణి చూశారా? చూడలేదా? 2 సమాధానాలు కనిపిస్తున్నాయి. 2 సమాధానాలు. పోనీ యేసుక్రీస్తు వారేమైనా అబద్ధం ఆడుతున్నారా? యేసుక్రీస్తు వారేమైనా అబద్ధం ఆడుతున్నాడా? అంటే ఆయన పొరపాటున కూడా అబద్ధం ఆడడు. అంటే ఆయన అబద్ధమాడటం అసంభవం. క్రీస్తు ప్రభుల వారు అబద్ధం పొరపాటున కూడా ఆడడు. ఆయన అబద్ధం పొరపాటున కూడా ఆడడు. మరి ఇదేంటిది ఇలాగున్నాయి వ్యతిరేకంగా? అంతవరకు చూశారు అనగానే క్రీస్తు దగ్గర గాని ఒక్కసారిగా ఆయన దగ్గరికి రాగానే ఇంతవరకు ఎవ్వడు ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు నాయన అని చెప్పేశాడు. ఆలోచించిన దేవుని ఒకే బైబిల్ 2 వ్యతిరేక సమాధానాలు కనబడుతున్నాయి. ఇక్కడే అంటే ఇలా కనిపించినప్పుడే బైబిల్ పరిశోధన మనం ప్రారంభించాలన్నమాట. ఇలా కనిపించినప్పుడే బైబిల్ పరిశోధన మనం ప్రారంభించాలి. ఇలా బైబిల్‌లో ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నాయి అంటే, బైబిల్‌లో ఒక మాటకు మరొక మాట వ్యతిరేకముగా కనబడుతున్నది అంటే, ఈ రెండింటిని క్లిప్ చేసే వచనం ఎక్కడో ఉంది అని మనకు అర్థం కావాలి. మరలా చెప్తాను. జాగ్రత్తగా రాసుకోండి. బైబిల్‌లో వ్రాయబడిన మాటలు ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నాయి అంటే, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయంటే, ఈ రెండింటిని కలిపే లేదా ఈ రెండింటిని క్లిప్ చేసే వచనాలు ఎక్కడో ఉన్నాయి అని మనకు అర్థం కావాలి. అంతే తప్ప తప్పుగా అర్థం చేసుకోకూడదు. తొందరపడి అపార్థం చేసుకోకూడదు. అది మన అవగాహన లోపమవుతుంది. సరే. యేసుక్రీస్తు వారు అబద్ధం చెప్పరు. అది ప్రపంచానికి అంతటికి తెలిసిన వాస్తవం. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా కామెడీ చేయడు. యేసుక్రీస్తు వారు కామెడీ చెయ్యరు, కామెడీ చెప్పరు. ఆయన జీవితంలో ఎక్కడ గాని కామెడీ కనపడదు చూడండి. 4 జోకులేసి శిష్యులు నవ్విస్తున్నట్లుగా. కామెడీకి సీరియస్ అయిన ప్రేమగా సబ్జెక్ట్ చాలా సీరియస్‌గా చెప్పాడు. ఆయన అబద్ధం చెప్పరు మనకు తెలుసు. మరి పాత నిబంధనలో వ్రాయబడిన మాటలేమైనా తప్ప? అవి తండ్రి రాయించిన మాటలే. మరి ఎలా? అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ఇంతవరకు మనం మనుషులు దేవుణ్ణి చూశారు, అబ్రహాం గారు చూశారు, యాకోబు గారు చూశారని కేవలం ఆ వచనాలను మాత్రమే చూసుకుంటూ వచ్చాం. ఒక్కొక్క వచనాన్ని మాత్రమే చూసుకుంటూ వచ్చాం. కానీ వారు దేవుని చూచారు అని చెప్పిన ప్రతి చోట క్రిందకి అలాగా అధ్యాయం అంతా చదివి మనం చూడగలిగితే, దాని గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన సంగతులను ఆలోచించగలిగితే, వాస్తవాలు మనకు అర్థమవుతాయి పిల్లలారా. సరే. ఇప్పుడు చూద్దాం. మరలా పరిశీలిద్దాం ఇప్పుడు. ఆదికాండం మొట్టమొదటి దేవుణ్ణి చూసినట్లుగా మనం ఎవరు చూశారని రెఫరెన్స్ చూసుకున్నాం? అబ్రహాం గారు.
అబ్రహాము గారు దేవుణ్ణి యెహోవా అతనికి కనబడ్డాడు అని 18వ అధ్యాయంలో చూసాం. ఒక్కసారి మరలా ఇంతవరకు మనం దేవుడు చూశారు అని, ఎందుకంటే ఆ రెఫరెన్స్‌లను చూపించే వ్యాప్తంగా చాలా మంది బైబిల్ బోధించినటువంటి సేవకులు కానివ్వండి, బైబిల్ స్పీకర్స్ కానివ్వండి, వాళ్ళు ఏం చెప్పారంటే, ఇదిగో అబ్రహాముకు కనబడ్డాడు, అబ్రహాం చూశాడు, యాకోబు చూశాడు, ఇజ్రాయిల్ మోషే చూశాడు, అహరోను చూశాడు, ఇజ్రాయిల్ ప్రధానులు చూశారు. మేము చూసాము వారిలాగే. ఎందుకంటే దేవుడికి పక్షపాతం లేదు. వాళ్ళు కుమారులే, మనము కుమారులు. వాళ్ళు దైవ సేవకులే, మనము దైవ సేవకులమే. దేవుడికి ఎప్పటికీ పక్షపాతం ఉండదు. కనబడితే అందరికి కనబడతాడు. కాబట్టి వారికి కనిపించాడు, అలాగే మాకు కనిపించి మాట్లాడాడు. అనగానే మనం ఈ వచనాలు చూడగానే మనం పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయాం. పిన్ డ్రాప్ సైలెంట్. ప్రపంచంలో ఏ క్రైస్తవుడైనా ఇన్ని వచనాలు చూపించి వారికి దేవుడు కనిపించాడు, మాకు కనిపించాడు అనగానే ఎవడు మాట్లాడలేడు. పరిశోధన కలిగిన వాడే మాట్లాడగలుగుతాడు. 66 పుస్తకాల మీద ఎక్కడ ఏముందో పట్టున్న వాడే, సబ్జెక్టు కలిగిన వాడే, పాఠాలుగా బైబిల్‌ను నేర్చుకున్న వ్యక్తి మాత్రమే మాట్లాడగలుగుతాడు. అతను చెబుతున్నది అవునో కాదో నిమిషాల మీద డిసైడ్ చేసి చెప్పగలుగుతాడు. ఆ పట్టు మీకు రావాలని ఈ క్లాస్‌లో మీకు పెట్టాం. ఆ పట్టు, కనీసం ఆ పట్టన్న రావాలి మీకు. ఓకే పిల్లారా, చూద్దాం. ఎందుకంటే చాలా క్రైస్తవులు మోసపోయారు ఈ వచనాలను చూసి. అంతా చదవకుండా, అంటే బైబిల్‌లో అచ్చట కొంచెం, ఇచ్చట కొంచెం యెహోవా వాక్యం వస్తుందని ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం. ఎక్కడుంది ఈ మాట? ఈ మాట ఎక్కడుంది? ఈ మాట ఎక్కడుంది నాన్న? ఫస్ట్ ఇయర్ లెసన్ రాసుకుంటున్న వాళ్ళు ఎవరైనా చూడకుండా చెప్పగలరా ఈ మాట ఎక్కడుందో? బైబిల్‌లో బైబిల్ చదవాలి అనే పాఠం. మీరు కాదు. వాళ్ళు ఇప్పుడు నేర్చుకుంటారు. మీరు 6 ఏళ్ల నుంచి 7 ఏళ్ల నుంచి నేర్చుకుంటున్నారు. మీరు కాదు. ఇప్పుడు ఈ లైవ్‌లో వచ్చి జాయిన్ అయ్యి రాసుకుంటున్న పిల్లలు చెప్పాలి రిఫరెన్స్ అది. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. నేను చెప్తాను రిఫరెన్స్. వచనం నేను అందులో ఏముందో చెప్తాను. వచనం చెప్పండి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, సూత్రం వెంబడి సూత్రం. కొంత అచ్చట, కొంత ఇచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును అన్నటువంటి రెఫరెన్స్ ఎక్కడుందో చెప్పగలుగుతారా? ఆడపిల్లలు ఎవరైనా చెప్పండర్రా. ఆడపిల్లలు. లైవ్‌లో ఉన్నటువంటి ఆడపిల్ల. అమ్మ విజయశాంతి చెప్తావమ్మా? కోమల సిస్టర్ చెప్పాలి. లేదా ఇంకొక ఝాన్సీ సిస్టర్, అమ్మ మీరైనా రెగ్యులర్‌గా క్లాస్‌లో అటెండ్ అవుతున్న పిల్లలు గనుక మీ పేర్లు చూస్తున్నాను గనుక తరచుగా అందుకే మిమ్మల్ని అడుగుతున్నానమ్మా. అది మీకే ఆశీర్వాదం, మీకే దీవెన. ధన్యులవుతారు మీరు. అన్నయ్య ఆ రెఫరెన్స్ ఎక్కడుందో ఉండండి. ఫస్ట్ సిస్టర్స్‌కి ఇచ్చాను. మన పిల్లలకి, ఓకే మన ఓకే సిస్టర్స్‌కి ఇచ్చాను. తర్వాత మీరు చెబుదురు గాని. నోట్స్‌లో చూసి చెప్పినా నేనేమనుకోను. నోట్స్‌లో చూసి చెప్పినా నేనేమనుకోను నాన్న. సిస్టర్స్ ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరా? చెప్పు నాన్న. ఇప్పుడే ఈరోజు ఈ వారమే లేట్ అయింది మనకు. చెప్పు తమ్ముడు. అన్నయ్య హ్మ్. యెషయా గ్రంథము ఆ? యెషయా గ్రంథము యెషయా 20 యెషయా అదే యెషయా 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 అవునండి. ష ష యెషయా గ్రంథం. యెషయా హ్మ్. గ్రంథము యెషయా 28 ష ఆ? యెషయా గ్రంథం 28 వచనం వచనం అన్నయ్య 10 13 అన్నయ్య. 13 అవునన్నయ్య. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం రెండో మాట. అది కూడా అవునన్న. ఇంకొకసారి స్క్రీన్ పెట్టినన్న ఆకాష్. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం రెండవ మాట. ఒక్కసారి అడిగానంటే మీ మైండ్‌లో ఫిక్స్ అయిపోతది. ఇప్పుడు నేను ఎవరి పేర్లైతే సిస్టర్‌లు, మన సిస్టర్‌లు వాళ్ళు, మన పిల్లలు కదా! వాళ్ళని అడగగానే అయ్యో! మేము చెప్పలేకపోయామని కొంచెం కంగారు పడింటారు వాళ్ళు. ఇప్పుడు మైండ్‌లో ఫిక్స్ అవుతుంది ఈ రెఫరెన్స్ వాళ్ళకి. యెషయా గ్రంథం 28, 13 సత్యంత వరకు మనకు జ్ఞాపకం ఉండాలి. ఈ వచనం తెలియకపోతే బైబిల్‌ను 100% ఎవడు ఏది చెప్పినా నమ్ముతాం. బైబిల్‌ని మనం అపార్థం చేసుకుంటాం. అందరూ లైవ్‌లో ఎంతమందున్నారో ఆ వచనాన్ని మీ హృదయాల మీద రాసుకోండి. ఇప్పుడు రాసుకోండి మీ మనసుల మీద. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం ఏముందక్కడ? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, సూత్రం వెంబడి సూత్రం. కొంత అచ్చట, కొంత ఇచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. ఈ రెఫరెన్స్ తెలియక బైబిల్ పట్టుకున్న ఎందరో కొమ్ములు తిరిగినవారు అనుకున్నవారు. అసలు ఈ వచనం మీరు యెషయా గ్రంథం 28వ అధ్యాయం చదువుతున్నప్పుడు మధ్యలో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ వచనం వచ్చేస్తది. అసలు ఇది బైబిల్ అంతటి గురించి వ్రాయబడినటువంటి కీ రెఫరెన్స్ ఇదని చెప్పి ఎవరు చెప్పే దిక్కెవడు? చెబితే అర్థమవుతది. ఇప్పుడు నేనైనా మీకు చెప్పాను కాబట్టి మీకు అర్థమవుతది. చెప్పలేదనుకోండి మీకు అసలు అర్థమవుదు ప్రియులారా. అందుకే ఇవి చిన్న క్లాసులు ఇవి నార్మల్ క్లాసెస్ కాదు. ప్రపంచ బోధలను
వాటి నాడిని అవునో ఒక వారు చెబుతున్నది తప్పో రైట్ మీకు వెంటనే ఒక్క మాటలోనే పట్టేస్తారు మీరు. ఈ క్లాసులు మీరు చివరి వరకు వింటే ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎంతమంది మాట్లాడారో వారు, చచ్చిపోయి గుంతలో పడుకున్నారో ఆ బోధకులు, ఇప్పుడు మాట్లాడుతున్న వారు, భవిష్యత్తులో మాట్లాడే వారి మాటల గురించి కూడా మీరు ఈజీగా పట్టేయగలరు. ఇతను చేస్తున్నది తప్పుడు బోధ, లేకపోతే వాక్యానుసారమైన బోధ కాదని ఈజీగా పట్టిస్తారు పిల్లరా మీరు. అయితే మీరు రెగ్యులర్ క్లాస్‌లో కూర్చోగలగాలి. ఏవండీ వచ్చామా, పోయామా, వచ్చామా, రావాలా వద్దా, ఏదో 4 క్లాసులకొచ్చి 4 క్లాసులు మానేసారనుకోండి. మీరు చెప్పలేరు మీరు. అంటే మీరు వాళ్ళలో కలిసిపోతారనమాట. జెండాకి జై అంటే జెండాకి జై అంటారు. ఓకేనా పిల్లరా? మంచిది. చూడండి ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం మొదటి వచనం. ఇది చూసే మేము దేవుని చూసాము, అబ్రాహాం చూశాడు, యాకోబు చూశాడు, మేము చూసామని చెప్తున్నారు కదా! చూడండి పిల్లరా. మమ్రే దగ్గరనున్న ఆదికాండం 18:1 మమ్రే దగ్గరనున్న సింధూరవనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను అన్నాడు. అంటే అబ్రహాం గారు ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను అన్నాడు. ఈ వచ్చిన ఒక్కటి చదివి మీరు బైబిల్ మూసేశారనుకోండి, అబ్రహాం గారికి దేవుడు కనబడ్డాడు, అబ్రహాం గారికి దేవుడు కనబడ్డాడే అనుకుంటారు మీరు. అందుకే మొత్తం చదవాలి. అర్థం కాకుంటే ఆ పుస్తకం అంతా చదవాలి. అర్థం కాకుంటే ఆ అధ్యాయం చదవాలా? అధ్యాయంలో కూడా ఆన్సర్ లేదా? ఆ పుస్తకం అంతా. ఆ పుస్తకంలో లేదా? మిగతా పుస్తకం. ఆ పుస్తకంలో దొరకలేదా? ప్రకటన గ్రంథం ఊరికెళ్ళిపోవాలి ఆ సబ్జెక్ట్ గురించి ఏం చెప్పాడు అసలు ఇది. అప్పుడు ఎక్కడా కనపలేదనుకోండి, అన్ని చోట్ల కనిపించాడు ఉందనుకోండి, హమ్మయ్య! ఇది కరెక్టే కనిపించాడనే ఉంది. ఎందుకంటే అంతా ఒకే చోట రాదు కదా వాక్యం. కొంత అచట, కొంత ఇచ్చట. ఓకేనా? చదువుతున్నాం అందుకే మనం. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిశోధన చేస్తున్నాం. అంటే మొదట ఇలా చూడగానే ఫస్ట్ సైట్‌లో ఇలా చూడగానే, అలా చూడగానే యెహోవా కనిపించాడు అనుకున్నాడు. ఒక్కడే కనిపించాడు అనుకున్నాడు. కిందికి రండి. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలబడి ఉండిరి. చూసారా? అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలిచి ఉండిరి అంటే మొదటిసారి చూసినప్పుడు సరిగ్గా చూశాడనా? సరిగ్గా చూడలేదనా? వైట్ అండ్ వైట్ అలా మెలమెల మెరిసి ఆ బట్టలు అలా ఇలా ఇలా ఎత్తి ఇలా చూశాడు. చూడగానే ఏమనుకున్నాడు? మా దేవుడు అనుకున్నాడు. ఆ వస్త్రాలు తెల్లని ఆ ఉన్న ఆ వెలుగువలె ఉన్నటువంటి ఆ వస్త్రాలను వారిని చూడగానే ఏమనుకున్నాడు? దేవుడిని చూశాననుకున్నాడు. యెహోవాయే నాకు కనపడ్డాడు అనుకున్నాడు. కానీ మరలా ఏం చేశాడట? అతడు కన్నులెత్తి చూచినప్పుడు అంటే మొదట సరిగ్గా చూడలేదు. అతడు కన్నులెత్తి చూచినప్పుడు వాస్తవానికి అక్కడున్నది ఒక వ్యక్తి కాదు, ముగ్గురు వ్యక్తులున్నారక్కడ. మొదట అలా చూడగానే ఫస్ట్ ఇట్లా అలా చూడగానే అలాగనుకున్నాం. మనం కూడా ఒక్కోసారి ఇలాగుంటే పాము ఇలా ఉన్నప్పుడు రబ్బర్ ఏదైనా అలా కదిలింది అలా అక్కడ కింద పడిందనుకోండి. అలాగా రబ్బర్ ఉంటది కదా! అలాగా వైర్ గాని, రబ్బర్‌లు గాని లౌడుగా అలాగా వంపులుగా ఉంటది. మనం ఏదో పని మీద చూసుకుంటూ మాట్లాడితే ఇలా చూసామనుకోండి. చూడగానే అది వంపులు అలా సరిగ్గా సైడ్ కనపడగానే అమ్మ పాము అనుకోని భయపడతాం. అమ్మ పాము అనుకోని భయపడుతుంటాం మనం. మరి అలాగనుకోని మళ్ళా కాసేపు తేరుకొని ఇలా చూసామనుకోండి. అయ్యో! ఇది రబ్బరే లేకపోతే వైరే నేను అయ్యో! పామేసుకున్నానండి భయపడిపోయానబ్బా! తుర్ 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 అని మూసుకుంటాడు. గమనిచ్చారా మీరు? అక్కడ ఉన్నది వాస్తవానికి పామా? అది రబ్బరా? రబ్బరుందక్కడ. కానీ మనమేమనుకున్నాం? పామనుకుంటాం. పాము చూసి పామేమో అసలు తుళ్ళి ఎగిరి పడిపోతామండి. ఆలోచించండి దేవుని పిల్లలారా. అలాగే అబ్రహాం గారు గూడా మానవ మాత్రుడిని గుర్తుపెట్టుకోండి. ఆయనకు మహాజ్ఞానం మొత్తం తెలుసనుకోకండి. అబ్రహాము గారున్న కాలం ఏ కాలమది? పితరుల కాలమది. అజ్ఞాన కాలమది. బైబిల్‌ని బైబిలు 3 కాలాల గుండా ప్రయాణం చేసింది. బైబిలు 3 కాలాలలో మిళితమయింది. ఒకటి అజ్ఞాన కాలం అంటే పితరుల కాలం. ఒకటి అజ్ఞాన కాలం అంటే పితరుల కాలం. పితరుల కాలాన్ని అజ్ఞాన కాలం. యాకోబు, అబ్రహాము, ఇస్సాకు, ఆదాము మొదలుకొని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ ఉన్నారే. మోషే గారి వరకు ఉన్న కాలమే అజ్ఞాన కాలం లేదా పితరుల కాలముగా లెక్కించారు. అజ్ఞాన కాలం అని ఎందుకన్నాడు? ఎందుకు అజ్ఞాన కాలం అన్నాడంటే జ్ఞానము లేదు, బైబిల్ వాక్యము లేదు. అందుకు దానిని అజ్ఞాన కాలం అన్నాడు. మరి ధర్మశాస్త్రం కాలం మొదటిది పితరుల కాలం అంటే అజ్ఞాన కాలం. ఆ తర్వాత ధర్మశాస్త్ర కాలం అంటే
మోషే గారి ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది మొదలు యేసు క్రీస్తు వారు వచ్చేంత వరకు నా పీరియడ్ అంతా కూడా ధర్మశాస్త్ర కాలం అంటాడు. మరి క్రీస్తు తర్వాత ప్రారంభమైన కాలం ఏ కాలం అది? క్రొత్త నిబంధన కాలం, నూతన నిబంధన. నా రక్తము వలనైన నూతన నిబంధన అన్నాడే క్రీస్తు ప్రభుల వారు. ఆయన రక్త తర్పణముతో నూతన నిబంధన ప్రారంభమైంది. పితరుల కాలం అంటే అజ్ఞాన కాలం, ధర్మశాస్త్ర కాలం. ధర్మశాస్త్రం కూడా జ్ఞానమే కదా, అందుకే దాన్ని అంతకు ముందు దాని అజ్ఞాన కాలం, ఏమి తెలియని కాలం. ఆ తర్వాత ధర్మశాస్త్ర కాలం, చివరిది మూడవది. అప్పటి నుంచి క్రీస్తు దగ్గర నుంచి ఇప్పటి వరకు, క్రీస్తు రెండవ రాకడ వచ్చేంత వరకు ఉండేది క్రొత్త నిబంధన కాలం. ఓకేనా? కాబట్టి అబ్రహాం గారికి ధర్మశాస్త్రం కూడా లేదైనా పితరుల కాలం, అజ్ఞాన కాలంలో ఉన్నాడు. అంతా తెలుసు అనుకోకుండా ఆయనకి సబ్జెక్ట్ అంతా తెలుసు, ధర్మశాస్త్రమే తెలీదు అబ్రహాం గారికి. తెలుసా మీకు? రైట్ పిల్లరా, అరే అలాగని మళ్ళీ ఏం భక్తి ఉంది ఆయనకి. భక్తి విశ్వాసంతో, ఒక విశ్వాసంతో భక్తితో ఒంటి చేత్తో గెలిచేసాడు లోకాన్ని. దేవుడి హృదయంలో స్థానాన్ని సంపాదించాడు. నెక్స్ట్ ఆయన గురించి మాట్లాడినప్పుడు మాట్లాడతాం. అంటే ఆయన ఉన్న కాలం, ఆ కాలం అజ్ఞాన కాలం. ఏమండి అజ్ఞాన కాలం అంటే మీరు ఎలాగంటారండి? ఎక్కడుందని నేను ఒకవేళ నన్ను అడుగుతారా మీరు? ఎందుకంటే చాలా మంది, మన ఒక సిస్టర్ నోట్స్ చూసారు, ఆ నోట్స్ లో అమాయక కాలం అని ఏదో రాసుకున్నారు. అమాయక కాలం అని. అది అమాయక కాలం కాదండి. ఓయ్, అజ్ఞానం వేరు, అమాయకత్వం వేరు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో చెప్తాడు అపోస్తలుని పౌలు గారు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం చూడండి నాన్న. 30వ వచనం. ఆ జ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అన్నాడు. చూడండి, ఆ జ్ఞాన కాలంలోను పితరుల కాలాన్ని చూచి చూడనట్లుగా దేవుడు ఉన్నాడు అన్నాడు. కాబట్టి అతడు కన్నులెత్తి చూచినప్పుడు, ఆదికాండం 18 అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. మొదట సరిగ్గా చూడలేదు. మనమే రబ్బర్ను చూసినట్టు పాము అనుకున్నట్టుగా అలా చూశాడు. పామేమో అనుకున్నాం, మనం పామేమో అనుకుని అలా భయపడిపోతాం మనం. అయితే ఆయన భయపడలేదు. ఇంకా యెహోవా కనిపించాడు అనుకున్నాడు, కానీ మరలా జాగ్రత్తగా అలా చూస్తాడు. అమ్మ ఇదేంటి, నాకు దేవుడు కనిపించాడు, కొంపదీసి దేవుడే కనిపించాడు అలా చూశాడు. బాగా నీటికి కన్నులెత్తి చూడగానే అక్కడ ఒకరు కాదు, ముగ్గురు మనుషులు కనబడ్డారట. ఇంతకు ఎవరో ఆ ముగ్గురు మనుషులు? ఆ తర్వాత చదువుకోండి, అధ్యాయం అంతా కనబడుతుంది. ఒకరు అక్కడే నిలబడి అబ్రహాం గారితో మాట్లాడుతున్నారు. ఇద్దరు సొదొమ గొమొర్రా పట్టణాలను సర్వనాశనం, అగ్ని గంధకాలను దింపి తుడిచిపెట్టడానికి వెళ్ళారు లోతు దగ్గరికి. ఓకేనా? అంటే ఆ రోజు అబ్రహాం గారు ఇక్కడ మనం చూసినట్లుగా దేవుని చూశాడా, దేవదూతలను చూశాడా? దేవదూతలను చూశాడు. దేవదూతలతో మాట్లాడాడు. దేవదూతను చూశాడు, దేవదూతతో మాట్లాడాడు. అధ్యాయమంతా మీరు చదువుకోండి, లోతు గారి సందర్భం అంతా వస్తుంది మీకు అక్కడ. ఓకేనా పిల్లరా? నెక్స్ట్ అధ్యాయంలో కూడా ఒకరేమో ఇక్కడ మాట్లాడుతున్నారు, ఇద్దరేమో అలాగా లోతు గారి దగ్గరికి వెళ్ళిపోయారు. 19వ అధ్యాయం అలాగా వచ్చేస్తే మొత్తం బూడిద చేసి పడేస్తారు. అగ్నిగంధకాలు దించి లోతు భార్యను, ఆ పిల్లలను చేయబట్టుకొని లాక్కొని వెళ్ళిపోతారు ఆ ఊరి పట్టణపు బయటికి. ఓకేనా పిల్లరా? అంటే ఇక్కడ అబ్రహాం గారు దేవుణ్ణి చూడలేదని, దేవదూతలను చూసి దేవుని చూసినట్లుగా అనుకున్నాడు అని మనకి ఇక్కడ అర్థమవుతోంది. ఇక రెండో సందర్భం రండి, 32 ఆదికాండం. యాకోబు గారే కదా చూశాను అనుకున్నాడు, యాకోబు గారు చూశాను అనుకున్నారు కదా. అక్కడికి వద్దాం. యాకోబు 32:30, ఆదికాండము 32:30. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టిన. పెనూయేలు అనగా దేవుని ముఖం అని, గాడ్స్ ఫేస్ అని. ఏమండి, దేవుని ముఖము అని పేరు పెట్టేటండి. ఎందుకంటే దేవుని ముఖాన్ని చూశాను అనుకున్నాడు పాపం. పిల్లరా, వాస్తవానికి ఆ రోజు అక్కడ ఈయనైనా దేవుని చూశాడా? దేవుని చూశాడు. ఎందుకైనా ముఖాముఖిగా అన్నాడు కదా, ముఖంలో ముఖం పెట్టి చూసినట్టుగా చెప్తున్నాడు కదా. మరి ఈయనేమైనా దేవుణ్ణి నిజంగా చూశాడా? వాస్తవానికి అక్కడ దేవుడినే చూశాడా అని జాగ్రత్తగా మనం ఆలోచిస్తేనండి, మిగతా పుస్తకాలు అలాగా పరిశోధించుకుంటూ వెళ్ళిపోతుంది. దీనికి సమాధానం ఎక్కడ రాశాడో తెలుసా? హోషేయ గ్రంథం. ఆ రోజు యాకోబు గారు చూసింది దేవుణ్ణో మరొవరిను చూశాడు? చూడండి, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం.
హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. ఎక్కడుంటుంది హోషేయ గ్రంథం? తెలుసు కదా మీకు ఎక్కడ ఉంటుందో. తీయండి నాన్న. దానియేలు గ్రంథం తర్వాత ఉంటుంది చూడండి. దానియేలు పుస్తకం ఉంది కదా, పెద్ద ప్రవక్తలకు దానియేలు పుస్తకం తర్వాత ఉంటుంది చూడండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం అండి. అతడు 3వ వచనం, తల్లి గర్భమందు యాకోబు అంటే మరి ఏ యాకోబు అనుకోకండి, ఆ యాకోబే. ఏ యాకోబు అనుకోకండి, చాలా మంది యాకోబులు ఉన్నారు కదా, ఏ యాకోబు కాదు, ఆ యాకోబు గురించి మాట్లాడుతున్నాడు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. యాకోబు కదా పోరాడింది దేవుడితో పోరాడెను. అతడు, మీరు అక్కడికి ఆపేశారు అనుకోండి, అక్కడ కనిపించింది దేవుడే, పోరాడింది దేవుడితోనే అనుకుంటాం మనం. కానీ జాగ్రత్తగా చూస్తే అక్కడ ఏమంటాడు, అతడు దూతతో పోరాడి జయమొందెను అన్నాడు చూడండి పిల్లలారా. అంటే ఆ రోజు యాకోబు గారు పోరాడింది, యాకోబు గారు ముఖం చూసింది, ఎవరు ముఖాన్ని చూశాడు? దేవదూత ముఖం చూశాడు. దేవదూతతో పెనుగులాడాడు. ఆయన ఏమనుకున్నాడు? దేవుణ్ణే చూశాను అనుకున్నాడు. దేవుడితోనే పెనుగులాడాడు అనుకున్నాడు. వాస్తవానికి దేవదూతను చూస్తున్నాడు, దేవదూత ముఖం చూశాడు, దేవదూతతో పెనుగులాడాడు అని మనకి ఇదిగో ఇంత దూరం వచ్చిన తర్వాత కానీ మనకు నీట్గా ఆన్సర్ రాలేదు. ఆలోచించండి దేవుని పిల్లలారా. రైట్, ఇక నిర్గమకాండానికి వెళ్తాం. 3వ అధ్యాయం 1వ వచనం. అసలు మీకు యాకోబు గారి గురించి ఆదికాండం 32వ అధ్యాయంలో 34వ వచనం చెప్పాడు చూడండి. అక్కడే చెప్పాడు. మళ్ళా అక్కడే చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనుకోండి, నేను అంత దూరం వెళ్ళా. 32వ అధ్యాయంలో ఆదికాండం 32వ అధ్యాయం 34వ వచనం చూడండి. అక్కడే చెప్పాడు చూడండి. 32-34లో, ఆదికాండం 32-34లో, క్షమించండి 32-24లో యాకోబు ఒక్కడు మిగిలిపోయేను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెలుగులాడెను. తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతను కొట్టిన తప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసిలెను. చూసారా? ఒక మనుష్యుడు అంటున్నాడు చూడండి ఇక్కడ. ఒక మనుష్యుడు అంటున్నాడు. వాస్తవానికి అక్కడికి వచ్చిన దేవుడు కాదు, తండ్రి అయిన దేవుడు కాదు, ఒక దేవదూత మనుష్యాకారంలో వచ్చి యాకోబుతో పోరాడుతున్నాడు. ఓకేనా? ఇక నిర్గమకాండం ఉంది కదా, మోషే గారు దేవుని చూసినాడు అనుకున్నాం కదా. మోషే గారు దేవుని చూశాడండి, ఆయనతో కూడా మాట్లాడాడండి అని మనం చూసాం కదా. రైట్, మరి మోషే గారు చూసింది ఎవరిని? మోషే గారికి కనిపించింది ఎవరు అని జాగ్రత్తగా మనం బైబిల్లో చూడగలిగితే మెయిన్ సందర్భం పొద సందర్భం దగ్గర మనం మోషే గారితో దేవుడు మాట్లాడి మోషే గారికి దేవుడు కనిపించి పంపించినట్లుగా మనం చూడగలం పిల్లరా. మరి ఆ రోజు ఆ హోరేబు పర్వతం మీద మోషే గారికి కనిపించింది, మోషే గారితో మాట్లాడింది దేవుడా దేవదూత? నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం చూడండి. నిర్గమకాండం 3:1. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచ్చు ఆ మందను అరణ్యం అవతలకు తొలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలు యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు? నేను ఆ తట్టుకు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి, మరలా ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం మనం, మరలా ఇక్కడ అక్కడేమో దేవుని దూత అంటున్నాడు, ఇక్కడికి రాగానే యెహోవా దూతను పైన అన్నాడు, ఇక్కడికి రాగానే యెహోవా అంటున్నాడు చూడండి. అతడు ఆ తట్టు వచ్చిన యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి అన్నాడు. వాస్తవానికి పుస్తకం రాస్తున్నారు ఎవరు? నిర్గమకాండాన్ని మోషే గారు రాస్తున్నారు. మోషే గారు ఏమనుకుంటున్నారు? దేవుడు కనిపించాడు, దేవుడే ఆ పొద నడుము నుంచి నాతో మాట్లాడాడు అనుకున్నాడు. చూసారా? ఆయన ఉన్నది ఏ కాలం? అప్పటికి మోషే గారు ఉన్నది ఏ కాలం? అది అజ్ఞాన కాలమా, ధర్మశాస్త్ర కాలమా? మోషే గారు కూడా పుట్టడం అజ్ఞాన కాలంలోనే పుట్టాడు, పెరగటము అజ్ఞాన కాలంలోనే పెరిగాడు. 80 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రాన్ని రాయడం ప్రారంభించాడు అరణ్య యాత్రలో. ఈ విభజన మీరు మర్చిపోకూడదు.
మోషే గారు పుట్టడం అజ్ఞాన కాలంలోనే పుట్టాడు, ఆయన పెరగటం అజ్ఞాన కాలంలోనే పెరిగాడు, ఆయన పెళ్లి చేసుకోవడం, బిడ్డలు కనడం అలాగే బతికాడు. 80 ఏళ్ల తరువాత ఇజ్రాయేలీలు ఈజిప్ట్ నుంచి తీసుకెళ్లేటప్పుడు ఆ 40 సంవత్సరాల అరణ్య యాత్రలో మోషే అనే మహానుభావుడు అప్పుడు రాశాడు ధర్మశాస్త్రం. అప్పుడు వచ్చింది వాక్యం పుస్తకం పేపర్ మీదకి, చర్మపు కాగితాల మీదకి, లేదా ఆ మోషే గారు రాసిన అప్పుడు ఉన్నటువంటి ఆ పరిస్థితుల మీదకి. ఆలోచించండి పిల్లరా. కాబట్టి ఈ ఈ ఈ సందర్భం జరిగేటప్పటికి మోషే గారికి ఏమైనా జ్ఞానం ఏమైనా తెలుసా? ఆయనకేం తెలీదు. అందుకే ఆయన ఏమనుకున్నాడు, అందుకే రాస్తున్నాడు, ఆయన రాస్తే ఏమంటున్నాడు, దేవుణ్ణే చూశాను అనుకున్నాడు. యెహోవా చూచెను, దేవుడు ఆ పొదనడము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాను. అందుకు అతను చిత్తగించు ప్రభువా అని. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదం నుండి చెప్పులు విడువుము, నీవు నిలిచి నా స్థలం పరిశుద్ధ ప్రదేశం అనెను. ఏమండి, ఇలాగ మరలా మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, సాకు దేవుడు, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడును అని చెప్పగా మోషే తన ముఖము కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. దేవుడు 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 అంటున్నాడు. వాస్తవానికి ఆ రోజు అక్కడ కనిపించింది ఎవరు మోషే గారికి? దేవుడా దేవదూత? రండి అపోస్తల కార్యాలకి మరలా. కొత్త నిబంధనలు వదండి, క్లారిటీ వస్తుంది. కొత్త నిబంధనలో సర్వసత్యం వచ్చింది కదా. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం స్టెఫన్ మహానుభావుడి యొక్క ప్రసంగాన్ని చూడండి. యవనస్తుడైన స్టెఫన్ గారి యొక్క ఆ ప్రసంగములో ఏం చెప్పాడు చూడండి. 7వ అధ్యాయం 30వ వచనం. అపోస్తల కార్యాలు 7:30. 40 ఏళ్ళైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 30వ వచనం చదువుతున్నానండి. 40 ఏళ్ళైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలలో ఒక్క దేవదూత అతనికి కనబడెను. దేవదూత కనిపించి, దేవదూత ఏమని పిలుస్తుంది? మోషే ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరికి రాగా, నేను నీ పితరుల దేవుడను అంటున్న దేవుడు అక్కడ దేవదూతే. అబ్రహాముది, ఇస్సాకు, యాకోబుల దేవుడని ప్రభు వాక్కు వినబడెను కనుక, ప్రభు వాక్కు దేవదూత నోట నుంచి వినబడుతుంది ఆయనకి. మోషే వనికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అంటే ఆ రోజు కూడా మోషే గారికి అక్కడ కనిపించింది ఎవరు అప్పుడు నా పొదలో అంటే? దేవదూతే. దేవదూతే మాట్లాడింది. మరి అహరోను గారికి, మోషే గారికి, 70 మంది ప్రధానులకు కనిపించింది ఎవరు? దేవదూతే. మాట్లాడింది ఎవరు? దేవదూతే. ఇంకా పాఠంలోకి ముందుకు వస్తే మీకు అర్థమైపోతుంది పిల్లలారా. రైట్. దేవదూత 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 అంటారు చూడండి పిల్లలారా. అంటే పాత నిబంధనలో భక్తులందరూ చూచింది, మాట్లాడింది ఎవరిని, ఎవరితో అని ఆలోచిస్తే దేవదూతలను చూచారు, దేవదూతలతో మాట్లాడారు. దేవదూతలు చూసి దేవుడు కనిపించాడు, దేవుడే మాతో మాట్లాడుతున్నారు అనుకున్నారు. కానీ దేవదూత దేవుడి తరపున దేవుడి వాక్యాలు తీసుకుని వచ్చి చెబుతోంది అన్న సంగతి వారికి తెలియదు. ఎంతవరకు తెలియదు? యేసు క్రీస్తు వారు వచ్చి, ఒరే నాయన, ఆ రోజు మాట్లాడింది దేవుడు కాదు, ఆ స్వరము దేవుడిది కాదు, కనిపించింది దేవుడు కాదు నాయన, అక్కడ కనిపించింది దేవదూత, ఆ స్వరము దేవదూత అని క్రీస్తు ప్రభుల వారు చెప్పేటంత వరకు ఈ ప్రపంచానికి తెలియదు, ఆ భక్తులు కూడా తెలియదు. ఏమండి, ఒకవేళ దేవదూత మాతో మాట్లాడుతున్న కాన్సెప్ట్ వాళ్ళలో ఉందనుకోండి, వారు ఇంకో కోణంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు దేవదూత వచ్చి మాట్లాడుతుందా, దేవుడు మాట్లాడలేదా మాతో? అయితే దేవుడు మాట్లాడ్డా మాతో అనే కాన్సెప్ట్కి వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి దేవదూత ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఓకేనా పిల్లరా? అందుకే ఈ విషయాన్ని మరి రాశాడా కొత్త నిబంధనలో? గలతీలకు రాసిన పత్రిక. ప్రశ్నలు పాత నిబంధనలో ఎన్ని ప్రశ్నలు ఉన్నా, ప్రశ్నలు పాత నిబంధనలు ఉద్భవిస్తాయి, సమాధానాలు చాలా కొత్త నిబంధనలో స్వార్థ పుస్తకాలలో, పత్రికలలో దొరుకుతాయి మనకి. గలతీలకు రాసిన పత్రిక. ఈ మాట నేను కాదు, బైబిల్ ఏం చెప్తుందో చూడండి. గలతీలకు రాసిన పత్రిక చేయండి నాన్న. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనాన్ని చూడండి. గలతీ పత్రిక 3:19. గలతీలకు రాసిన పత్రిక 3:19. అంటే మోషే గారికి పొదలో కనిపించింది కానీ, మోషే గారికి ధర్మశాస్త్రం చెప్పడం కానీ రాస్తున్నాడు కదా. మోషే గారు రాస్తున్నప్పుడు ఆయనకు చెప్తున్నాడు కదా దేవదూత, అది ఇదని అన్ని మాట్లాడుతున్నాడు కదా. ఇదో మందసం ఇలా చేయి, లేవీయులకి ఇలా చేయి, నువ్వు ఇలాగుండు, యాజకులు ఇలా ఏర్పరచు, మీరు ఈ మార్గం గుండా వెళ్ళండి, ఆ మార్గం కూడా వెళ్ళండి, ఇదిగో వారిని వేసేయండి, ఎదురుగా వస్తున్న మిద్యానీయులతో యుద్ధం చేయండి, ఇవన్నీ చెబుతున్నది ఎవరు అని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. గలతీలు రాసిన పత్రిక 3:19 చూడండి నాన్న. గలతీ పత్రిక 3:19. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దాని తర్వాత ఇయ్యబడెను. అది
ఇది ధర్మశాస్త్రం, అది మధ్యవర్తి చేత, అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను అన్నాడు చూడండి. అది మధ్యవర్తి చేత, ఎవరికి? మనుషులకు దేవుడికి మధ్యవర్తులుగా పాత నిబంధన కాలంలో ఎవరున్నారంటే దేవదూతలు. క్రీస్తు తర్వాత వచ్చాడు. క్రీస్తు వచ్చిన తర్వాత ఆయన అయ్యాడు దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడిగా. ఈ లోపు దేవుడికి మనుషులకు మధ్య జరుపుతున్నది ఎవరు? ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నది దేవుడి పక్షాన మనుషులతో. అంటే అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడను. దేవదూతలు చెప్తున్నారు, మీరు అటెళ్ళండి, ఇటెళ్ళండి, ఇదో మందసం ఇలా చేయి, అడ్డుతెరలు ఇలా చేయి, లేవీలకి నీ నియమ నిబంధనలు చెప్పు, పాప పరిహార దళబలు ఇదిగో ఇలాగ ఇవ్వండి, విశ్రాంతి దినానితో ఇలా ఆచరించండి. ఆ ధర్మశాస్త్రం అంతా చెబుతున్నది ఎవరు చెప్తున్నారు? దేవదూత ద్వారా దేవుడు చెబుతున్నది దేవదూత. వాయిస్ దేవదూతలది, మాట దేవుడిది. ఫోన్ నాది, వాయిస్ మీది. ఫోన్ నాదే, ఫోను నా దగ్గర ఉంటుంది, నా ఫోన్ నాది. కానీ మీరు హలో బ్రదర్, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 6వ వచనానికి అర్థం ఏంటి బ్రదర్ అని అడిగారు అనుకోండి, ఫోన్ నాది, వాయిస్ మీది. ఆలోచించండి పిల్లరా, మీ వాయిసే వింటున్నది, నేను మీ వాయిసే, కానీ ఫోన్ ద్వారా వింటున్నాను. అది మధ్యవర్తి చేత, ఇది మీకు అర్థమైతే, అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడేను అన్నాడు చూడండి. ఇంకొక వచనం కావాలి మీకు రెఫరెన్స్? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా చూడండి దయచేసి ఓపికతో. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ పత్రిక తీయండి బైబిల్. అద్భుతంగా ఉంటుంది, ఎంత వండర్గా ఉందండి బైబిల్. ఏమంటే మనకు చెప్పేవాడు లేకపోతే మన పరిస్థితి ఏమవుతుందో మీరు ఆలోచించండి. మొత్తం అపార్థమే చేసుకుంటాం మనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం అండి. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున, దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం, దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం అన్నారంటే, మోషే గారికి ధర్మశాస్త్ర నియమ నిబంధనలను అన్నిటినీ ఆ రోజు జాగ్రత్తగా చెబుతున్నది ఎవరు? ముఖాముఖిగా దేవదూత. మోషే గారికి చెప్పింది దేవదూత, అబ్రహాం గారితో మాట్లాడింది దేవదూతే, ఆ తర్వాత యాకోబు గారికి కనిపించి పెనుగులాడింది దేవదూతతోనే, లోతు గారి దగ్గరికి వెళ్ళింది, పాత నిబంధన భక్తులందరితో మాటలాడుతున్నది, దేవుడి మాటలు చెబుతున్నది ఎవరు అని మనం ఆలోచిస్తే దేవదూతలు. ఈ సంగతి వారికి అసలు అప్పట్లో తెలియదు. వారికి క్రీస్తు వచ్చి చెప్పేటంత వరకు ఎవ్వరికీ తెలియదు. ఆయన వచ్చి చెప్పాడు, మీరు ఏ కాలమందైనా ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఎందుకు దేవుడు వారికి కనపడలేదు? ఏమండి, ఎందుకు దేవుడు పాత నిబంధన భక్తులకు కనపడలేదు? ఎందుకు ఆయన వారికి కనబడలేదు? ఎందుకంటే ఆయనను ఎవ్వరూ చూడలేదు. కారణం, చూస్తే ఏమవుతుందో దేవుడు చెప్పాడు చూడండి. 33:20లో, నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనం చెప్పాడు చూడండి. దేవుడే ఒకవేళ కనబడితే, మనుషులే ఆయనను చూస్తే ఏమవుతుందో చెప్పాడు చూడండి. నిర్గమకాండం 30వ అధ్యాయం 33వ అధ్యాయం అండి, 33వ అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండం 33:20వ వచనం చూడండి. నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనం. మరియు ఆయన దేవుడు నీవు, ఎందుకంటే మోషే గారు ఉబలాట పడ్డాడండి, దేవుని చూడాలి, దేవుడు నువ్వు కనపడవు, నిన్ను చూస్తానని ఉబలాట పడ్డాడు. భక్తులు కదండి, ఉబలాట పడ్డాడండి, పాపం ఆవేశపడ్డాడు ఆయన చూడాలని. అందుకు దేవుడు ఏమన్నాడు చూడండి 20వ వచనం. మరియు ఆయన అంటే దేవుడు, నీవు మోషే చెప్తున్నాడు, నాయన మోషే, నీవు నా ముఖమును చూడజాలవు. ఎందుకు తండ్రి నీ ముఖాన్ని చూడలేవు నాయన మోషే, నా ముఖాన్ని ఎందుకు చూడలేను తండ్రి అని ఆయన అంటున్నాడు. ఎందుకంటే ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను, నన్ను చూస్తే చచ్చిపోతావు నాయన మోషే. చూస్తాను అంటున్నావు, నేనే నీకు కనబడితే నన్ను చూసి ఏ నరుడు బ్రతకడు, నువ్వు చచ్చిపోతావు నాయనా.
నేను కనిపించి నిన్ను చంపుకోవటం నాకు ఇష్టం లేదు. ఇంకా నువ్వు పుస్తకాలు రాయాలి. నువ్వు నాకు మంచి నా బిడ్డవు గనుక నువ్వు నన్ను చూడు. నువ్వు చూస్తే నేను చచ్చిపోతావు నాయన అన్నాడు. అంటే ఏ మనుషుడైనా దేవుణ్ణి చూచాడంటే ఏమైపోతాడు అతను? చచ్చిపోతాడు. చచ్చిపోతాడు. ఈ మాటలన్నీ మనోహ తల్లిదండ్రులకు తెలియవా? ధర్మశాస్త్రం 5 పుస్తకాలు వచ్చేసాయి కదా న్యాయాధిపతుల కాలానికి. మోషే గారు రాసి వెళ్ళిపోయారు కదా. యెహోషువ గారికి అప్పగించారు కదా ధర్మశాస్త్రాన్ని కూడా. ఆ తర్వాత న్యాయాధిపతుల కాలమే కదా. సంసోను గారి తల్లిదండ్రులు మనోహ ఆయన భార్య ఇజ్రాయేలీలే కదా. ధర్మశాస్త్రం ఎరిగిన వారే కదా. ఇది చదువుకున్న వారే కదా. ఏముంది అక్కడ? దేవుణ్ణి చూచి ఏ నరుడు బ్రతకాడు అని వాళ్ళు తెలుసు. అందుకే ఏమనుకున్నారు? దేవదూత వచ్చేసరికి దేవుని చూసామనుకొని మనం దేవుని చూసాం కనుక మనం ఇద్దరం చచ్చిపోతామే, ఇంకా మన ఇద్దరం ఓసే నువ్వు నేను పోతామే అంటున్నాడు ఆయన. సంసోను గారు వాళ్ళ నాన్నగారు. ఆలోచించిన దేవుని పిల్లరా, ఇది మనసులో పెట్టుకుని వాళ్ళు అలా మాట్లాడుకున్నారు. కానీ వాళ్ళు ఎందుకు చచ్చిపోలేదు? వచ్చిన దేవుడు కాదు, చూసిన దేవుడు కాదు కాబట్టి. పిల్లరా, ఎవ్వరు కూడా పాత నిబంధన భక్తులలో దేవుణ్ణి చూడలేదు అని మనకు అర్థమవుతుంది. క్రీస్తు వారు ఎంత కరెక్ట్ గా చెప్పారో చూడండి. కాబట్టి వాళ్ళు దేవదూతలు చూసి దేవుని చూసామనుకుంటున్నారు. దేవదూతలతో మాట్లాడి దేవుడితో మాట్లాడేమో అనుకుంటున్నారు. వాస్తవానికి అబ్రహాము గారికి యెహోవా దేవుడు కనబడితే స్పాట్ డెడ్. అబ్రహాం గారు స్పాట్ డెడ్. యాకోబు గారు స్పాట్ డెడ్. ఇజ్రాయిల్ ప్రధానులు మోషే అహరోన్లు స్పాట్ చచ్చిపోతారు వాళ్ళు. కాబట్టి పిల్లరా, దేవదూతలు వచ్చారే తప్ప దేవదూతలతో మాట్లాడుతున్నారు దేవుడితో అనుకున్నారు. దేవుడు కూడా సైలెంట్గా ఉన్నాడు. నాతో మాట్లాడతారు అనుకోని నా పిల్లలు, నన్ను చూశారనుకోని నా పిల్లలు అనుకోని వంటలాగా. నా కుమారుడు క్రీస్తు వచ్చిన తర్వాత సర్వసత్యాన్ని బయలుపడదాం అనుకున్నాడు, సత్యాన్ని. ఓకేనా పిల్లరా? ఎవరు దేవుని చూడలేదు, దేవుణ్ణి ఎవరు చూడలేదు అన్నటువంటి మాటలు కొన్ని టక 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 రెఫరెన్స్ ఇస్తారు. మీరు చూడండి, యోహాను సువార్త 5:37 ఇంతవరకు రాస్తున్నాం కదా. ఇక చూడండి ఎన్ని రెఫరెన్స్లు దేవుడు చూడలేదు అని ఎన్ని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. యోహాను సువార్త 1:18 చూడండి. యోహాను సువార్త టైం అయిపోయింది. యోహాను సువార్త 1:18 రెండు మూడు వచ్చినాలు రెండు చాలు, మిగతాది సెకండ్ పార్ట్ లో చెప్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం తీయండి మరి. 1:18 యోహాను సువార్త 1:18 ఎవడును చూడండి రెఫరెన్స్. దబ్బ 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 పడుతుంది చూడండి రెఫరెన్స్ లో. దబ్బు 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 అని పడుతుంది చూడండి రెఫరెన్స్ లో పిల్లల. యోహాను సువార్త 1:18 ఎవడును అక్కడేమన్నాడు? మీరు ఏ కాలమందైనా ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు అన్నాడు 5:37లో. ఇక్కడేమంటాడు చూడండి, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున నున్న అద్వితీయ కుమారుడే అంటే క్రీస్తే ఆయనను బయలుపరచెను. సరే, ఎవడును ఎప్పుడైనను, అది ఆదాము కాలం అయినా ఆదాము గారితో ఏదేను తోటలో వచ్చి మరి మాట్లాడింది ఎవరండి? కయ్యనుతో నువ్వు ఎందుకు రా నీ తమ్ముని చంపావు, నీ తమ్ముడు ఎక్కడా అని అడిగింది ఎవరండి? వాళ్ళతో మాట్లాడింది ఎవరండి అంటే ఆదాముతో మాట్లాడిన, హవ్వతో మాట్లాడిన, కయ్యనుతో మాట్లాడిన, ఎవరితో మాట్లాడిన దేవదూతలు వచ్చి మాట్లాడుతున్నారు. దేవుడు కాదు పిల్లలారా, దేవదూతలు వచ్చి మాట్లాడుతున్నారు. ఆలోచించండి. అందుకే ఏమంటాడు ఇక్కడ, ఎవడును అంటే ఆదాము మొదలుకొని ఎవడు, ఆదామైనా అవ్వమైనా కయ్యనైనా ఎవరైనా ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. కన్ఫర్మ్. చూసారా? దేవుని చూడలేదు ఎవడును ఎప్పుడును అంటే మనుషులలో ఎవడు ఇంతవరకు దేవుని చూడలేదు, ఎప్పుడు చూడలేదు. పాతకాలమైన కొత్త ఏ కాలం అందని అన్నాడు కదా. రైట్. ఇంకో మాట చూడండి, యోహాను సువార్త 6:46 ఎన్ని వచ్చినా ఉన్నాయి తెలుసా అండి? యోహాను సువార్త 6:46. అందుకే పాత నిబంధన మాత్రమే చదువుకొని ఆగిపోయిన వారు చెప్పిన మాటలవి. మేము దేవుని చూసామని. బైబిల్ పరిశోధన లేదు వాళ్ళకి. బైబిల్ ఒక అంశాన్ని గురించి 66 పుస్తకాల్లో కొంత అసట కొంత ఇచ్చట యెహోవా వాక్యం వస్తుందని, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ వస్తుందని, సూత్రం వెంబడి సూత్రం వచ్చిందని అవన్నీ చూసుకొని ఒక 66 పుస్తకాల మీద ఒక అవగాహనకు వచ్చి ప్రజలకు చెప్పాలన్న నగ్న సత్యం ఎవరికి తెలిసి చెప్పండి పిల్లలు. ఆ కాలం వాళ్ళకి. 6వ అధ్యాయం 46 వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 46. యోహాను సువార్త 6:40 దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప అంటే యేసుక్రీస్తు తప్ప, అదే మాట చెప్తున్నాడు ఇక్కడ. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప ప్రతి వాడును, క్షమించండి, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూడలేదు. అబ్రహాం లేదు, ఆ ఆదాము లేదు, యాకోబు లేదు, మోషే ఎవ్వరు లేదు నాయన అంటున్నాడు యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు ఈ మాటలు. అంటే నేను తప్ప తండ్రిని ఎవరు చూడలేదు అన్నాడు. చూడండి పిల్లరా, అంతేనండి. అదే మాటలు ఎవడైనా ఎప్పుడైనా అక్కడ అన్నాడు. ఎవడును తండ్రి చూడలేదు, ఎవరిని తండ్రిని చూడలేదు అని ఇక్కడ అంటున్నాడు. ఇంకా చూడండి
యోహాన్ రాసిన మొదటి పత్రిక 4:12. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. లాస్ట్కి రండి. యోహాను సువార్త 4:12. యోహాను సువార్త 4:12. ఏ మానవుడును, అదే వర్డ్స్ రెండు పిల్లలు, అవే వర్డ్స్. ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. ఆదాం మొదలుకొని నేటి వరకు ఏ మానవుడు ఎప్పుడు దేవుని చూచి ఉండలేదు అన్నాడు. చూడండి పిల్లరా, ఎక్కడ కూడా పదాలు మారలేదు, అర్థాలు మారలేదు, భావం మారలేదు. చూడండి పిల్లరా, అంటే యేసు క్రీస్తు వారు తప్ప, అంటే క్రీస్తుకు మునుపు ఎవరు దేవుని చూడలేదు, క్రీస్తు తర్వాత ఎవరిని దేవుని చూడలేదు అంటున్నారు. చూడండి, క్రీస్తు వెళ్ళిపోయేటప్పటికి భూమి మీద నుంచి, యోహాను గారి పత్రిక రాసేటప్పటికి ఎవరునూ చూడలేదు. పోనీ భవిష్యత్తులో ఏమైనా చూస్తారా? భవిష్యత్తులో ఎవరైనా చూస్తాడా మనుషుడు దేవుణ్ణి? భవిష్యత్తులో అది చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16 చూడండి ఆయన. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16 చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో, అండర్లైన్ దిస్, మనుష్యులలో ఎవడును, అక్కడ ఏమన్నాడు? ఏ మానవుడును అక్కడ అన్నాడు. ఎక్కడ పదాలు మారలేదు. చూడండి, మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు. ఎవడును ఆయనను చూడలేదు. ఓకే, ఇంతవరకు చూడలేదు. భవిష్యత్తులో ఏమైనా చూస్తామా దేవా అని అడిగామనుకోండి, నెక్స్ట్ చెప్పేది ఎవడును చూడనేరడు. ముగింపు చేశాడు. ఎవడును చూడనేరడు, చూడలేదు, చూడనేరడు కూడా అన్నాడు. చూడండి పిల్లగా, అంటే భవిష్యత్తులో కూడా చూసే అవకాశం లేదు అన్నాడు. చూడండి, భవిష్యత్తులో కూడా చూసే అవకాశం లేదు. ఎవ్వడు ఇంతవరకు చూడలేదు తండ్రిని, ఇప్పుడు చూడలేదు, భవిష్యత్తులో కూడా భూమి మీద ఎవడు చూడకూడదు పిల్లరా, యేసుక్రీస్తు వారు తప్ప ఎవరు చూడలేదు. ఓకే, ఇక్కడికి ఆపేద్దాం పాఠాన్ని. నెక్స్ట్ వీక్ మిగతా పాఠాన్ని మాట్లాడుకున్నాం. టైం ఉంది కనుక